ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. విజయవాడ ఏసీబీ ట్రయల్ కోర్టులో ఛార్జ్షీట్ సమర్పించింది. ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఉన్నారని సిఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. అలాగే రియల్టర్ సోదరులు లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్ ను ప్రధాన నిందితులుగా పేర్కొంది సిఐడి. ఐఆర్ఆర్ కేసులో సిఐడి ఛార్జ్షీట్కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, బలరాం, ఏదైతే ఉందో ఐఆర్ఆర్ కేసులో సంబంధించి ఈరోజు విజయవాడ ట్రయల్ కోర్టులోని సిఐడి కోర్టులో ఛార్జ్షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అదేవిధంగా ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారాయణ సంబంధించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయలు గొండు కొట్టే విధంగా వ్యవహరించారు. లింగంనేని సంబంధించి సోదరులకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారంటూ ఛార్జ్షీట్లో పేర్కోవడం జరిగింది. దీనికి తోడు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సంబంధించి హెరిటేజ్ సంబంధించి కంపెనీకి సంబంధించి వీళ్ళు లబ్ధి చేకూర్చే విధంగా అలైన్మెంట్ మార్చారని చెప్పేసి ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో లింగంనేని రాజశేఖర్, అదేవిధంగా లింగంనేని రమేష్ సంబంధించి ల్యాండ్ బ్యాంకుగా ఆనుకుని, అదేవిధంగా విద్యా సంస్థలకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి అలైన్మెంట్ మార్చినట్టుగా దానివల్ల కోట్ల రూపాయలు ఆర్థిక లబ్ధి చేకూర్చే విధంగా చేశారని చెప్పేసి ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఎలాంటి ఎంఓలు లేకుండా సింగపూర్ సంబంధించిన ప్రభుత్వ కంపెనీకి సంబంధించి ఇటు ఏపీ ప్రభుత్వం సంబంధించి మంత్రి మండలిని తప్పుదారు పట్టించే విధంగా వీళ్ళు వ్యవహరించారు. దీనికి సంబంధించి కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని ఈ సిఐడి అధికారులు అయితే వాళ్ళు ఛార్జ్షీట్లో పేర్కోవడం జరిగింది. ఈ సంబంధించి ఈరోజు విజయవాడ ట్రయల్ కోర్టులోని ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీనికి మరో విధంగా చెప్పాలంటే ఈ లింగంనేని సంబంధించిన సోదరులతో పాటు ఇటు మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ లబ్ధి చేకూర్చే విధంగా అలైన్మెంట్ మార్చారని చెప్పేసి తెలుస్తుంది. ఇది ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. 58 ఎకరాలకు సంబంధించి భూమిని కూడా వీళ్లకు అలైన్మెంట్ మార్చడం ద్వారా అది కోట్ల రూపాయలు చెందే భూమిగా దీనికి సంబంధించి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారంటూ సిఐడి అధికారులు పేర్కోవడం జరిగింది. విదేశీ కంపెనీలకు సంబంధించి కానీ ఇటు సింగపూర్ కంపెనీలకు సంబంధించి కానీ వీళ్ళకి సంబంధించి ఇటు భారత ప్రభుత్వానికి తెలియకుండా దీనికి సంబంధించి అలైన్మెంట్ మార్చారని, దీనికి సంబంధించి కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారని చెప్పేసి అయితే సిఐడి అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఛార్జ్షీట్ సంబంధించి ట్రయల్ కోర్టులో అయితే సమర్పించడం జరిగింది. బలరాం, తిరుమలలో ఐఆర్ఆర్ కేసును ఎదుర్కొనేందుకు టీడీపీ ఏ రకంగా సన్నద్ధం అవుతోంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఆ నాయకులు ఏమైనా స్పందిస్తూ ఉన్నారా? ఇప్పటికే ఏదైతే ఉందో మొదటి నుంచి టీడీపీ నాయకులు అయితే ఒకటే చెప్పడం జరుగుతుంది, ఇది అలైన్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది లేదు, ఇది అలైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. టీడీపీ అడ్వకేట్స్తో కూడా మనం కొంతమందితో మాట్లాడడం జరిగింది. ఇది అలైన్మెంట్ సంబంధించి ఎలాంటి కోర్టులో అయితే చెల్లుబాటు కాదు, కేవలం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇది మేము కోర్టులో ఛార్జ్షీట్ ట్రయల్ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేశారు, దీని మీద మేము ఇంకా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి టీడీపీ సంబంధించిన న్యాయవాదులు చెప్పడం జరుగుతుంది. ఇది సంబంధించి ఎలాంటి పేపర్ మీద లేదు, ఎలాంటి లేదు, కానీ దీన్ని కావాలన్నా కొంతమంది చంద్రబాబుని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇది కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.